హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేనిస్ క్రియేటివ్ తెలుగు. నేను త్రివేణి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి మంగళవారం వ్లాగ్ అనమాట. మా ఇంటి ముందు ప్రతి మంగళవారం మార్కెట్ పెడతారు కూరగాయలది. అక్కడ మార్కెట్ చూపిస్తున్నాను అనమాట. ఆ కూరగాయలు తీసుకొచ్చి మా వారు ఉదయాన్నే తీసుకొచ్చి అలా బయట పెట్టేస్తారు. దాన్ని కొంతసేపటి తర్వాత నేను ఇలా బకెట్లో పసుపు ఉప్పు వేసి ఓ 20 minutes అందులో కూరగాయలన్నీ వేసేసి వదిలేస్తున్నాను. తర్వాత మళ్ళీ మామూలు వాటర్ తెచ్చి ఆ బకెట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని క్లీన్ చేసుకొని అవి మళ్ళీ ఆరబెట్టుకుంటున్నాం అనమాట. ఈ కరోనా వచ్చిన తర్వాత నిజంగా ఇది ఒక పెద్ద ప్రాసెస్ అయిపోయింది. ఏం తెచ్చినా ఈ వీటిలో కడగడం, క్లీన్ చేసి పెట్టుకోవడం కదా. నిజంగా చాలా చిరాకు వచ్చేస్తుంది నాకైతే. బయట కడిగి పెట్టుకొని మళ్ళీ ఆరబెట్టుకోవాల్సి వస్తుంది. ఆనియన్స్ అయితే కడిగితే పాడవుతాయని మళ్ళీ వాటిని ఎండలో వదిలేస్తున్నాం. ఒక ప్లేట్లో వేసి 1 day 2 days బయట ఉంచాల్సి వస్తుంది. నిజంగా దేన్ని చూసినా భయం వేస్తుంది. మళ్ళీ తీసుకొచ్చిన బ్యాగ్ని తీసుకువెళ్ళి డెటాల్ వాటర్లో నానబెట్టి అది ఉతికి ఆరేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ప్రతిదీ అనమాట. ఇంటి బయట నుంచి ఏం తీసుకొచ్చినా డెటాల్ లేదంటే ఇలా పసుపు ఉప్పు వేసిన వీటిలో నానబెట్టి తర్వాత క్లీన్ చేసుకోవడం, ఇవి పెద్ద పనులు అయిపోతున్నాయి. మీరు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు కదా. ఎప్పుడు వెళ్ళిపోతుందో ఈ కరోనా అని ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. నిజంగా బాగా చిరాకు వస్తుంది నాకైతే. అప్పుడు ఆనియన్స్ అయితే ఎండలో పెట్టేసి వదిలేస్తున్నాను వన్ డే అంతా. మళ్ళీ అవి కడిగేసి ఇంకో బకెట్లో మంచి వాటర్ వేసి అందులో కడిగి మళ్ళీ అవి లోపల ఆరబెట్టుకుంటున్నాను ఇలా గాలికి. అవి మంచిగా నీరంతా పోయిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. మాకు వీక్లీ వన్స్ ఉంటుంది అన్నమాట మార్కెట్. అండ్ ఇవి కాకుండా ముందు రోజు వచ్చేసి మేము గోంగూర తేవడానికి కిందన మా ఓనర్స్ చిన్న తోటలో వేసుకున్నారనమాట కూరగాయలన్నీ. అక్కడికి వెళ్ళి గోంగూర తేవడానికి అని వెళ్ళాను నేను. మా పాప కూడా వచ్చింది, తను అయితే వీడియో తీసింది. చూడండి అక్కడ ఉన్న మొక్కలన్నీ చూపిస్తుంది. షేక్ చేస్తూనే ఉంది వీడియో మొత్తం. కానీ బయట లైటింగ్కి ఇంట్లో లైటింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. నాకు భలే అనిపించింది బయట లైటింగ్కి వీడియో. చూడండి గోంగూర ఎంత ఫ్రెష్గా ఉందో. నేను గోంగూర కోస్తున్నాను, తనైతే మొక్కలన్నీ వీడియో తీసుకుంటూ వచ్చింది. చుట్టూ అయితే బాగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కనుక కొంచెం డస్ట్ అయితే ఉన్నాయి మొక్కల మీద. అంతే తప్ప ఎటువంటి కెమికల్స్ లేకుండా స్వచ్ఛంగా ఉన్నాయి కదా. చాలా బాగా అనిపించింది. నేను వచ్చేసి గోంగూర కొంచెం బచ్చల కూర కూడా కోసుకొని వచ్చాను. ఇవన్నీ అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి మొక్కజొన్న చెట్లు అనమాట. అక్కడ ఇవి బీరకాయ సొరకాయ మొక్కలు ఇలా అక్కడక్కడ పెట్టారు. అండ్ ఇలా గుంపుగా వేసిన చోట అయితే బెండకాయ, బచ్చలి కూర, పాలకూర, పచ్చిమిర్చి, గోంగూర, వంకాయ, టమాటో ఉన్నాయన్నమాట. అక్కడక్కడ బంతి మొక్కలు కూడా కనిపిస్తున్నాయి. చూడండి మంచి గాలి వేస్తుంటే భలే అనిపిస్తుంది అక్కడ. మొక్కజొన్న అయితే చాలా వేసారు మొక్కలు. చూడండి ఇది మంచిగా పెరిగింది కదా ఒకటి. టమాటో అంటే ఇప్పుడు మేము గోంగూర బచ్చల కూర హార్వెస్టింగ్ చేస్తున్నాం అనమాట. బయట లైటింగ్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. కాకపోతే వీడియో మొత్తం షేక్ అవుతూనే ఉంది. వీడియో మొత్తం ఆకుకూరలు కూరగాయలు ఇవే ఉంటాయి మొక్కలను. మా అమ్మాయి ఆకు చూపిస్తుంది చూడండి. ఇవన్నీ కోసుకొని మేము పైకి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఇది చూడండి 2 రకాల బచ్చల కూరలు అయితే ఉన్నాయి ఇక్కడ. తీగ బచ్చల కూర, మామూలు కుదురుగా ఉంటాయి కదా బచ్చల కూర, అది 2 ఉన్నాయి. నేను అవి ఇవి కొంచెం కోసుకొచ్చాను. అవి తీసి చూపిస్తుంది మా అమ్మాయి. బయట నుంచి కొనుక్కొచ్చిన వాటికన్నా ఇలా చెట్ల నుంచి కోసి తెచ్చుకుంటే అదొక రకమైన సంతృప్తి ఉంటుంది కదా. నిజంగా భలే అనిపించింది అవి కోయడానికి వెళ్ళొచ్చినప్పుడు. అది గోంగూర. అండ్ ఈవినింగ్ వచ్చేసి నేను చాట్ చేస్తున్నాను. మొలకలు వచ్చిన శనగలు ఉంటాయి కదా, వాటిని ఉడికించి చాట్ చేస్తున్నాను. అవి ఎలా చేస్తున్నానో మీరైతే చూసేసేయండి. ఈ
శనగలు అనేవి మొలకలు వస్తే చాలా మంచిదంటే హెల్త్కి. డైరెక్ట్గా తినలేరు కదా పిల్లలైతే పచ్చివి, అందుకని వాళ్ళ కోసం ఇలా మిక్సీ చేసి శనగల్ని ఆ పేస్ట్తో చేస్తున్నాను అనమాట. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో వేయించుకోవాలి. నేను అందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. నైట్ అయిపోయింది కదా, ఫ్లాష్ లైట్ ఆన్ చేసి తీసాను, అందుకే కొంచెం లైటింగ్ డిఫరెంట్గా ఉంది నాకైతే. ఇవన్నీ సాఫ్ట్ అయ్యే వరకు ఉంచి ఇందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అవన్నీ మంచిగా సాఫ్ట్ అయిన తర్వాత అందులో ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న శనగల పేస్ట్, ఉప్పు, కారం, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ శనగలు అయితే ఉడికించి పేస్ట్ చేసుకున్నాయి కదా, అది ఎక్కువసేపు ఉడకన అవసరం లేదు. కాకపోతే మనం వేసుకున్న కారం పచ్చివాసన పోవాలి కనుక ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాల్సి ఉంటుంది. అది మంచిగా ఉడికిపోయిన తర్వాత అందులో చాట్ మసాలా, కొత్తిమీర వేస్తే 2 మినిట్స్ ఉంచి ఆపేస్తే సరిపోతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాట్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. మనం రోడ్ సైడ్ తీసుకుంటాం కదా, సేమ్ అలాగే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి వేనిస్ క్రియేటివ్ అని ఉంటుంది, అక్కడ కూడా ఫాలో అవ్వండి. అండ్ వీడియో వచ్చేసి ఇక్కడ నుంచి మ్యూజిక్ పెడుతున్నాను, చూసేసేయండి.